సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేశారు విజయ్. తమిళనాడులో లౌకిక, సామాజిక న్యాయ శకం మొదలైందని ఉద్వేగంగా ప్రసంగించారు. తన ప్రభుత్వంలో తానే పవర్ సెంటర్ అని, వేరే ఎవరికి ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. మరోవైపు గత డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్చేసి వెళ్లిపోయిందన్న విజయ్కు స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఎన్నికల హామీలపై సంతకాలు చేశారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించే ఫైల్పై మొదటి సంతకం చేశారు. యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్, మహిళల రక్షణకు ప్రత్యేక దళం దస్త్రాలపై సంతకాలు పెట్టారు. ఇదే సమయంలో రాబోయే కాలంలో తన పాలన ఎలా ఉండబోతోందో, తన ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో తన ఉద్వేగభరిత ప్రసంగంలో స్పష్టం చేశారు విజయ్. తమిళనాడులో ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిందని, లౌకిక సామాజిక న్యాయ శకం మొదలైందని అన్నారు విజయ్. వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు తెలిపారు. మీ కలల్ని మీ విజయ్ మామ తీరుస్తాడు అన్నారు. எல்லாருமா சேர்ந்து ஒரு ஃப்ரெஷ் கவர்னன்ஸ், ஒரு நியூ கவர்னன்ஸ் ஒன்னு கொடுப்போம். This is a new beginning. A new era of a real secular social justice starts now. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు విజయ్ తెలిపారు. తనను ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు అన్న విజయ్ హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తమ ప్రభుత్వం కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని విజయ్ వెల్లడించారు. విద్య, ఆహారం, వైద్య సేవలు, మహిళల భద్రతపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని అన్నారు. తన ప్రభుత్వంలో తానే పవర్ సెంటర్ అని, వేరే ఎవరికి ఛాన్స్ లేదని వ్యాఖ్యానించారు. அப்படின்ற எண்ணம் யாருக்காவது இருந்துச்சுன்னா இப்பவே இந்த நிமிஷமே அதை எரேஸ் பண்ணிருங்க. இங்க ஒரே சென்டர் தான், என் தலைமையில் உண்டான சென்டர். இந்த பக்கம் ஒரு சென்டர், இந்த பக்கம் ஒரு பவர் சென்டர், அங்க ஒரு பவர் சென்டர், அதெல்லாம் கிடையவே கிடையாது. இப்பவே சொல்லிடுறேன். తమిళనాడు సీఎం విజయ్కు మాజీ సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. తాము 10 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చామనేది పూర్తి తప్పు అని అన్నారు. అనుమతించిన పరిమితుల్లోనే అప్పులు తీసుకున్నామని చెప్పారు. అప్పులున్నాయని తెలిసే హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. మరోవైపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయానికి వెళ్లారు సీఎం విజయ్. ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో విజయ్కు స్వాగతం పలికారు. అధికారులతో తొలి సమీక్ష నిర్వహించారు. తన ప్రభుత్వ ప్రాధాన్యాలను వారికి వివరించారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా షోలవందన్ ఎమ్మెల్యే ఎంవి కురుప్పవయ్యతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. రేపటి నుంచి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు.